నమస్కారమందరికీ. ఈరోజు అనంతపురం, హిందూపురం ప్రాంతాలకు సంబంధించిన ముఖ్యమైన విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యవసాయం మరియు రాజకీయ వార్తలను మీకు అందిస్తున్నాం. ముందుగా విద్యారంగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ ఉపాధ్యాయులకు ఒక ముఖ్యమైన సూచన చేశారు. విద్యార్థులకు కేవలం సాధారణ పాఠ్య విద్య మాత్రమే కాకుండా వృత్తి విద్యా నైపుణ్యాలను కూడా నేర్పాలని ఆమె సూచించారు. అనంతపురం జిల్లాలోని బీకేఎస్ఎం మండలం కొర్రపాడు శిక్షణ కేంద్రంలో హెడ్ మాస్టర్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆమె వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు తమకు ఆసక్తి ఉన్న వృత్తి విద్యా కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. విద్యార్థి దశ నుంచే వృత్తి నైపుణ్యాలు పెంపొందితే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అందుకే పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్యా కోర్సులను అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, జీసీడీఓ కవిత, ఏఎంఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇక విద్యార్థినుల విద్యకు సంబంధించిన మరో ముఖ్యమైన సమాచారం కూడా ఉంది. కనగానపల్లి ప్రాంతంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పాఠశాల ఎస్ఓ నరసమ్మ విడుదల చేసిన ప్రకటన ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ తరగతుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ముఖ్యంగా బడి మానేసిన బాలికలు మరియు అనాథ బాలికలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పుడు నిరుద్యోగులకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన శిక్షణా కార్యక్రమం గురించి తెలుసుకుందాం. అనంతపురం క్లాక్ టవర్ ప్రాంతంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో రీటైల్ మేనేజ్మెంట్ మరియు కంప్యూటర్ స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి వెల్లడించారు. ఈ శిక్షణ ఈ నెల 23వ తేదీన ప్రారంభమై 30 రోజుల పాటు కొనసాగుతుంది. శిక్షణ పూర్తిగా ఉచితం కాగా భోజన సదుపాయం కూడా కల్పిస్తారు. ఈ కోర్సుల్లో రీటైల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ కోర్సులు, కస్టమర్ సర్వీస్, డిజిటల్ మార్కెటింగ్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మరియు వర్క్ ప్లేస్ ఎథిక్స్ వంటి అంశాలపై నిపుణులతో శిక్షణ అందిస్తారు. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ చదివినవారు ఈ శిక్షణకు అర్హులు. శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వివరాల కోసం 7780752418 నెంబర్కు సంప్రదించాలని సూచించారు. ఇక హిందూపురం పట్టణంలో జరిగిన ఒక తనిఖీ చర్య గురించి తెలుసుకుందాం. పట్టణంలోని పలు హోటళ్లపై సివిల్ సప్లై అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్లలో వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక పెనుకొండ పట్టణంలో కూడా తహసీల్దార్ స్వాతి మరియు డీటీ ప్రభావతి హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలను తనిఖీ చేశారు. అక్కడ వినియోగిస్తున్న మొత్తం 19 డొమెస్టిక్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక రాజకీయ రంగంలో కూడా ఒక కార్యక్రమం జరిగింది. టీడీపీ పార్టీని మరింత బలోపేతం చెయ్యాలని మున్సిపల్ చైర్మన్ రమేష్ మరియు ఎమ్మెల్యే వ్యక్తిగత పిఏ సురేంద్ర సూచించారు. ఇటీవల నియోజకవర్గంలో పార్టీ అనుబంధ సంఘాల్లో పదవులు పొందినవారిని హిందూపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సత్కరించారు. పార్టీలో కష్టపడేవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రమోహన్ యాదవ్ మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థి సంఘం ఒక ముఖ్యమైన డిమాండ్ చేసింది. పట్టణంలోని పరీక్షా కేంద్రాల్లో తగిన మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్ఈయూ విద్యార్థి సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వారు ఎంఈఓ గంగప్పను కలిసి వినతిపత్రం అందించారు. పట్టణంలో మొత్తం 12 పరీక్షా కేంద్రాల్లో సుమారు 3000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. అందుకే సరిపడా బెంచీలు, ఫ్యాన్లు మరియు తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. అలాగే విద్యార్థులు సులభంగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి వస్తే రాత్రిపూట వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. హిందూపురం సమీపంలోని మణేసముద్రం వద్ద పెనుకొండ ప్రధాన రహదారిపై రైతులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. రాత్రిపూట విద్యుత్ సరఫరా చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి పగటిపూటే విద్యుత్ సరఫరా అందించాలని కోరారు. తరువాత అక్కడికి చేరుకున్న విద్యుత్ అధికారులు రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఆరోగ్య రంగంలో కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. హిందూపురంలోని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 సంవత్సరాల వయసుకల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయడం జరిగింది. వైద్యురాలు ఉషారాణి మాట్లాడుతూ ఈ టీకా గర్భాశయ క్యాన్సర్ నివారణకు చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. తల్లిదండ్రుల సమక్షంలో ఈ టీకాను బాలికలకు అందిస్తున్నట్లు తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాల విషయానికి వస్తే ప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా హిందూపురంలోని సూగూరు ఆంజనేయస్వామి సర్కిల్ వద్ద ఆమె విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్, ఎమ్మెల్యే పిఏలు సురేంద్ర మరియు వీరయ్య పాల్గొన్నారు. తెలుగులో రామాయణం రచించిన మహాకవయిత్రి మొల్లమాంబకు గౌరవంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇంకా ఒక ముఖ్యమైన కార్యక్రమం కూడా జరిగింది. హిందూపురం పట్టణంలోని పెనుకొండ రోడ్డులో ఏర్పాటు చేయనున్న శివాజీ విగ్రహం కోసం టీడీపీ నాయకుడు మంగేష్ 50,000 రూపాయల విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని శివాజీ ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కూడా చర్యలు తీసుకుంటున్నారు. సంతేబిదినోరు బీసీ కాలనీలో కాలువలను సర్పంచ్ లలితమ్మ శుభ్రం చేయించారు. అలాగే వీరంపల్లి ప్రాంతంలో దోమల సమస్య పెరగడంతో అధికారులు కాలువలను శుభ్రం చేసి డీడీటీ పౌడర్ చల్లించి నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇక చివరగా ఒక ముఖ్యమైన విద్యా కార్యక్రమం గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా మార్చడానికి ప్రభుత్వం అక్షరాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో చదవడం, రాయడం, గణితం మాత్రమే కాకుండా డిజిటల్ లావాదేవీలు మరియు సైబర్ నేరాలపై అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఈ నెల 15న FLNAT అనే పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో పఠనం, రటనం మరియు సంఖ్యాశాస్త్రమాంశాల్లో పరీక్ష ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు 50 మార్కులు ఉండగా ఉత్తీర్ణతకు కనీసం 17 మార్కులు అవసరం. ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వం ధృవపత్రం అందజేస్తుంది. అలా ఈరోజు అనంతపురం, హిందూపురం ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్యమైన వార్తలివి.